హాయ్ హలో అండ్ అందరికీ నమస్కారం. మన ముందుకి ఒక అద్భుతమైన సినిమా భరత్ అనే నేను రాబోతోంది. ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడడానికి టూ ఇంపార్టెంట్ పర్సన్స్ ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నారు. వన్ ఈస్ ది యంగ్ అండ్ డైనమిక్ సీఎం అండ్ ఆయన్ని క్రియేట్ చేసిన కెప్టెన్ కొరటాల శివ. వెల్కమ్ సార్. భరత్ గారు, ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నది, మిమ్మల్ని చూడగానే నేను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇంత యంగ్ సీఎం నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారు ఒక యంగ్ సీఎంని? శివ గారు నాకు నరేట్ చేసినప్పుడు అంటే సీఎం అని కాదు, కానీ ఒక యంగ్ పొలిటీషియన్ అంటే మా బ్రదర్లో జే అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడున్న రెఫరెన్స్, ఆయన కూడా జే కూడా అమెరికా నుంచి వచ్చింది. ఎప్పుడు హిజ్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ద యూఎస్. సో ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ద వే ఇన్ఫ్యాక్ట్ శివ గారు నాకు ఆయన పార్లమెంట్లో వీడియోలు కూడా కొన్ని చూపించారు. సో మేడం స్పీకర్ అన్న మాట ఆయన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు పార్లమెంట్లో మేడం మేడం అంటూ ఉంటారు. సో దీస్ ఇన్స్పిరేషన్స్ యూ టేక్, బట్ అదర్వైజ్ ప్లేయింగ్ భరత్ వాజ్ the most satisfying experience in my career. అంటే డెఫినెట్లీ మనకి ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు కొంచెం హోంవర్క్ చేయడానికైనా రీసెర్చ్ చేయడానికి, ఓకే ఇతనికి కోపం ఎక్కువ అంటే కోపం ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఇలా ఉన్నవాడు ఎలా ఉంటాడు, కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇది కంప్లీట్లీ మీకు అంటే పొలిటికల్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అసలు ఆ స్పీచెస్ కానీ ఇవన్నిటికి అస్సలు ఎప్పుడు దరిదాపుల్లో ఆ దగ్గరలో కూడా మీరు ఉండరు. సో హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ అ చీఫ్ మినిస్టర్? ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడే చిన్న టెన్షన్ వచ్చింది. అంటే సీఎం అనుకుంటున్నాను సార్ అన్నారు. సీఎం ఏంటంటే సడన్ అంటే నాకు ఎప్పుడు నేను పాలిటిక్స్కి సంబంధం లేదు ఎప్పుడు. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో బట్ ఒక 10 minutes నరేషన్ అవ్వగానే ఎక్సైటింగ్ అనిపించింది. అంటే మేము చేద్దామని డిసైడ్ అయ్యాం. సినిమా 15-20 minutes నరేషన్ ఇచ్చారు. తర్వాత నాకు బ్యాంకాక్లో ఒక హెల్త్ రిసార్ట్లో కూర్చున్నప్పుడు ఒక 5 hours నరేషన్. 1 day హీ గేవ్ మీ 2.5 hours ఫస్ట్ హాఫ్, ఒక 2 days తర్వాత సెకండ్ హాఫ్ 2.5 hours చెప్పారు. అది వినంగానే ఐ వాజ్ బ్లోన్ అవే. సో ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది, ఈ 5 గంటలు ఎలా ఉంటుంది మన సినిమాలో అంటే నాకు ప్రతిదీ ఏది వెళ్ళిపోతుందో బాగా అలాగా టెన్షన్ వచ్చింది. హౌ డూ యూ కండెన్స్ దిస్ ఎంటైర్ మ్యాటర్ ఇన్ 3 hour film? 3 hours అని ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. యాక్చువల్గా మన సినిమా తెలుగు సినిమాలు ఎంతంటే 2 hours 40 minutes అంటారు, 2 hours 30 minutes అంటారు. బట్ మేమందరం ఇప్పుడు సినిమా చూసినాక పార్ట్ 1 పార్ట్ 2 తీసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ సీన్స్ చెప్పలేకపోయాం, చాలా ఎక్సైటింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్ అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. సార్ చెప్పినట్టు 5 గంటలు కదా, దీన్ని 3 hours ఎట్లా తీసుకొచ్చారు? అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఆయన కూడా. ఇట్స్ లైక్ హిస్ బేబీ కదా పాపం, అన్నీ తనకి నచ్చిన సీన్స్ ఆయన రాసినవన్నీ ఉంటాయి. అంటే కొంచెం పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు కొంచెం ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఫ్లో దెబ్బతింది సినిమాలో. సో కొంచెం అన్ని బెస్ట్ ఎపిసోడ్స్ అన్నప్పుడు ఇంకా బెటర్ ఎపిసోడ్స్ ఉంచుకొని 1 or 2 సాక్రిఫైస్ చేయొచ్చు అనిపించింది. సో ఫ్లో ఎక్కడ దెబ్బతింది కాబట్టి ఇట్స్ ఈజియర్. అంటే అది ఇప్పుడు మేము ఊరికే ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాం, కానీ ఎక్కువ మ్యాటర్ ఉంటే ఆనందమే, మ్యాటర్ లేకపోతే బాధపడాలి. కానీ ది బెస్ట్ ఎవరు పిక్ చేసి ఆడియన్స్కి అందించవచ్చు. బట్ ది బెస్ట్ సీన్స్ అంటున్నారు కాబట్టి మేము విన్న వాటిల్లో ది అసెంబ్లీ సీక్వెన్స్ ది బెస్ట్ సీక్వెన్స్ అంటారు చాలామంది చెప్తున్నారు. ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు 13 minutes డ్యూరేషన్ ఉన్న షార్ట్ని సింగిల్ టేక్లో తీశారు అని మేము విన్నాము. దాని గురించి సినిమాలో సింగిల్ షాట్లో ఉంటుంది, కానీ యాక్చువల్గా అసెంబ్లీ ఎప్పుడు అనుకున్నామంటే అది కట్ బై కట్ వెళ్తే ఆ ఫ్లో పోతుందేమోనని సార్ ఎప్పుడు ముందు ఒక మాస్టర్ చేసేద్దామంటారు. అలవాటు మిగిలిన యాక్టర్లు భయపడతారు కొంచెం. మరి మాస్టర్ అంటే మరి 5-6 పేజీల సీన్ కూడా ఒక మాస్టర్ చేసేయటమంటే ఎవరికేంటంటే ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని బ్రహ్మాజీ చెప్పాడు ఉంటాడు, అమ్మ మాస్టరా అని. మాస్టర్ అంటే మొత్తం ఫుల్ సీన్ బై హార్ట్ చేసి ఎవరి తర్వాత ఆ టైమింగ్ ఉండాలి కదా. సో అసెంబ్లీ లాంటి సీన్స్ అన్నప్పుడు అది ఇంకా అందంగా ఉంటుంది, అంత మాస్టర్ చేస్తే ప్రాపర్ టైమింగ్ దొరుకుతుంది. అతను చేశానంటే మొత్తం అందరినీ అంటే అందరు ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, స్పీకర్ గారిని అందరినీ రిహార్సల్ చేయించి ఒక 2 rehearsals ఒక ఫ్లో అంటే మొత్తం ఉన్న వాళ్ళందరూ మొత్తం అందరూ అది ఒక 2-3 కెమెరాలు సెట్ చేసేసి స్పీకర్ ఆవిడ షార్ట్ ఉన్నా లేకపోయినా ఆవిడ అక్కడ కూర్చొని నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతుందో అలా జరిగిందన్నమాట. అది చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాకు తెలుగు చదవటం రాయటం రాదు బిగినింగ్ నుంచి, అది చాలామందికి తెలిసిందే. సో ఎప్పుడు డైలాగులు చెప్పాలి, నాకు చెప్పినప్పుడు ఒక 2-3 times చెప్పుకుంటే అది ఐ మెమరైజ్ దట్. గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ అ గుడ్ మెమరీ. బట్ ఈ సినిమాలో అసెంబ్లీ సీన్స్ కానీ ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కానీ దానికి డిఫరెంట్గా ఉంటుంది. శివ గారు కూడా ఎప్పుడు రాయలే ఇలా మిగతా సినిమాలు. దీనికి ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి అలా వచ్చినాయి. సో నాకు ఆ ప్రొనౌన్సియేషన్ కూడా కష్టం అనిపించేది ఆ డైలాగ్స్. అది ఏంటండి ఎప్పుడు వినలేదు ఈ మాట తెలుగు. బట్ ఆయన చాలా పేషెంట్గా ఒక 5-6 ఒక 10 minutes నాతోనే ఉండి
అండ్ ఎందుకంటే ఇట్స్ ఆనర్ అనమాట ఇలాంటి క్యారెక్టర్ చేయటం. అండ్ ఎస్పెషల్లీ ద అసెంబ్లీ సీన్స్, పోసాని గారు ఆయన షార్ట్ ఉన్నా లేకపోయినా ఆయన అక్కడ కూర్చొని ఎవరి కాళ్ళు ఇక అది థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఆ వైబ్ మనకి కనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ డే ఆ షూటింగ్ అయినప్పుడు అందరూ వచ్చి ఫోటోలు దిగారు. అంటే ఇట్ వాజ్ లైక్ అన్ అచీవ్మెంట్. అది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్స్ వెన్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్. బట్ అదేదో ఒక అచీవ్మెంట్ లాగా పోసాని గారి ఫోటో, ఆయన ఫోటో, అందరూ అంటే అసెంబ్లీ సెట్లో ప్రాపర్ టీమ్ వర్క్ అండి, అందరు టైమింగ్లో రావాలి. టీమ్ వర్క్ అనే కాదు కానీ అది ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద ఆర్ట్ డైరెక్టర్ బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ ఎవర్ డన్. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే నేను ఎంటర్ అయినప్పుడు అసలు ఏంటిదని, నిజమైన అసెంబ్లీ కూడా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ బట్ దట్ అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఎవ్రీ యాక్టర్ యాక్చువల్లీ. డెఫినెట్లీ సార్ చెప్తున్నట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే దీనికి మామూలుగా ఏదైనా షూట్ చేసినప్పుడు మనకి ఏదైనా హౌస్ కావాలన్నా ఏదైనా కావాలన్నా రిఫరెన్స్కి షూటింగ్కో ఇస్తారు. ఇప్పుడు సీఎం ఆఫీసును సీఎం రూము మనకి షూటింగ్కి ఇవ్వరు. సో కంపల్సరీ ఒక్క సీన్ ఉన్నా ప్రతిదీ సెట్ వేయాల్సిందే. ఒక చిన్న సీన్ ఉన్నా దాన్ని సీఎం ఆఫీస్ ఇది, అసెంబ్లీ ఇది కంపల్సరీ ఇలా. సపోజ్ ఇట్ సార్ అంటే ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు మీరు. ఆర్ట్ డైరెక్టరు అంటే సాబు గారు అసిస్టెంట్ అండి సురేష్ అని. అంటే ప్రతిదీ డీటెయిలింగ్ అసలు 1.5 years నుంచి పాప ఇదే సినిమా మీద ఉన్నాడు. రెండో సినిమా కూడా చేయలే, అంత ప్రెజర్ తీసుకోడు. సో అసెంబ్లీ అనగానే ఫస్ట్ ముందేమో అంటే ఎక్కువ రోజులు షూట్ చేయలేం కదా, మ్యాక్సిమం 1 week షూట్ చేయగలం. బట్ 1 week అంత సెట్ అనేది తప్పు వేయటం. సో ఎక్కడో చోట రియల్ లొకేషన్కి వెళ్దాము, సో ఎక్కడైనా వేరే స్టేట్స్లో ఏదన్నా అసెంబ్లీలో ఏదన్నా క్లోజ్ అయిపోయి అండ్ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయిన స్టేట్స్ కొన్ని ఉన్నాయి. భోపాల్లో ఒకటి, కేరళలో ఒకటి, పాత అసెంబ్లీలు మళ్ళీ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయ్యారు, పాత ఖాళీ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్దామని వెళ్ళి చూస్తే అసలు ఎక్కడో మన నేటివిటీ లేదు. సో అతనే వచ్చి పాపం ఇబ్బంది పడేవాడు. ఒక పని చేయండి సార్, అక్కడే ఒక 10 days తీసుకోండి, కొంచెం మారుస్తాను లేదా సెట్ వర్క్ అని. వాళ్ళేమో దాన్ని అలా ఉంచేస్తున్నారు, దాన్ని ప్రాపర్టీ లాగా, దాన్ని ఏమి పాటు చేయకూడదండి, వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోండి అని అన్నారు ఒకళ్ళు. కష్టం లేనుకొని లాస్ట్కి సెట్కి దిగాం. ఇక అతను డీటెయిలింగ్, అసెంబ్లీ సెషన్స్, టీవీలు అవన్నీ చూసుకొని ఇంకొంచెం అందంగా ఉండటం కోసం ఇంకేం యాడ్ చేయొచ్చు. అసలు అతను చేసిన పాపం రీసెర్చ్ ట్రెమెండస్. ఫ్రేమ్లోనూ ఆ బ్యూటీ కనిపిస్తుంది వాళ్ళ హార్డ్ వర్క్. సార్ మీరు ఇందాక అన్నట్టు ఆ లాంగ్వేజ్ కానీ ఆ వర్డ్స్ కానీ కొంచెం సో అసలు ఫస్ట్ టైం మేము విన్నది ఈ సినిమా గురించి భరత్ అనే నేను అని మీరు, అండ్ దట్ ఈస్ ద ఓత్. అది మీ స్టైల్ కాదు, మీ స్టైల్ ఆఫ్ వాయిస్ కాదు, ప్రాపర్ పొలిటీషియన్, ప్రాపర్ మినిస్టర్ వాయిస్. నాకు బాగా గుర్తుంది యాక్చువల్గా ఈ షార్ట్ కట్ సీన్ ఇన్ లక్నో. ఫస్ట్ షూటింగ్ చేసినాక శివగారికి నేను ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగ్ అంటే దీన్ని డబ్బింగ్ ప్రాపర్గా కేర్ తీసుకొని చాలా బాగా చెప్తాను సార్ అంటే ఓకే సార్ అన్నారు ఆయన. అని క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది జనవరిలో. సో Jan 26th I think our media team came up with the idea of saying releasing the first oath. సో మొత్తం డస్ట్లో షూటింగ్ చేస్తున్నాను, శివగారు చూస్తున్నారు ఇబ్బంది చూసి ఇక ఆయన మధ్యలో నేను కాఫీ తాగేటప్పుడు కూర్చొని క్యాజువల్గా చెప్పారు ఇలా ఫస్ట్ ఓత్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనకాని కాదు సార్ నాకు డబ్బింగ్ చెప్పాలి కదా దానికి ఈవినింగ్ వెళ్ళి చెప్దామండి అన్న. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఒక 10 నిమిషాలు అయిపోద్ది అన్నారు ఆయన. ఐ టుక్ మీ 1.5 hours to 2 hours అనమాట. ఎందుకంటే అది ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయాలి, ప్రాపర్గా చెప్పాలి. అది ఒక చాలా ఇట్స్ అన్ ఆనర్ ద ఓత్ అనేది. చాలా గ్రేట్ లీడర్స్ దేవ్ సెడ్ దోస్ వర్డ్స్. అండ్ సో ఆయన ఉండారు అక్కడే 1.5 hour తర్వాత మొత్తం ఇద్దరం కూర్చొని డబ్బింగ్ పెట్టలేదు. చాలా బాగుంది ఫీల్ అయ్యి ఇమీడియట్లీ అయితే అచ్చం నాన్ వాయిస్లా ఉంది కదా సార్ అనగా ఆయన ఎగ్జాక్ట్గా అలానే ఉందండి, కళ్ళు మూసుకుంటే ఆయనే ఉన్నారు. ఎక్కడో నిజంగా చాలా ఆనందం వేసింది. బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే అలా బికాజ్ నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు రాసిన డైలాగులు కానీ నేను నా పర్ఫార్మెన్స్ కానీ వేరు. సో ఎప్పుడైతే అలా డైలాగ్స్ వచ్చినాయో ఐ థింక్ ఆటోమేటిక్లీ ఇట్ సౌండెడ్ లైక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా మంది కూడా అలా అన్నారు. అండ్ దాన్ని కూడా ఆ వర్డ్స్ పలకడం కూడా మాకు కూడా చాలా అంత కర్ణశుద్ధి అసలు ఆ వర్డ్ అసలు అది అర్థం చేసుకుని ఆ వర్డ్ని పలకడానికే చాలా టైం పడుతుంది. బట్ దట్ ఓత్ కానీ ఇలా. బట్ ద నెక్స్ట్ బెస్ట్ పార్ట్ వాజ్ జనాలకి భరత్ అనే నేను అనే సినిమాని పరిచయం చేస్తున్నప్పుడు దశల వారీగా దాని గురించి చాలా ప్రాపర్ నేమ్స్తో వచ్చాయి. మీరు అన్నట్టు ఓత్ అని ఫస్ట్ టైం అది ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఎవరు ఓన్లీ వాయిస్తో బయటకు వచ్చాం. అండ్ అంతకు మించి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఇలాంటి టైటిల్ ఇలాంటి సినిమాకి ఓత్ కావాలి. ద నెక్స్ట్ వన్ వాజ్ విజన్. అలా ఒక్కొక్క దానికి ఒకటి వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ సార్? ఎందుకు అట్లా నేమ్స్ తీసుకుని?
అంటే ఎక్కడో ఇది పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు దీన్ని ఫైనల్గా సినిమానే, బట్ ఎక్కడో ఆ సినిమా అనే వాతావరణం అనిపించకూడదు ప్రమోషన్స్లో, ఇది అనిపించింది కమర్షియల్ సినిమా అలా అనిపించకూడదని తెలిసింది. సో ఆ ప్రమోషన్స్ అప్పటి నుంచే అందరిని ఆ పొలిటికల్ వరల్డ్లోకి తీసుకెళ్లాలని, ఈ సినిమా ఫస్ట్ నుంచి ది పొలిటికల్ ఫిల్మ్ అని ఫస్ట్ అవుద్ది అనుకున్నాం, తర్వాత విజన్ అనుకున్నాం. సో ఎక్కడ అందులోంచి బయటకు రావద్దు అంటే టీజరు ఇలాంటి పదాలే జనరల్గా నాకే నచ్చవు, ఈ సినిమాకి అసలు బాగోవు అనిపించింది. సో ఎక్కడో సినిమాకి రిలేటెడ్ వర్డ్సే ఉండాలి ప్రమోషన్స్లో కూడా, ఎక్కడ డివియేట్ చేయొద్దు జనాల్ని, ఆ ప్రపంచంలోనే ఉంచాలి, అదే మూడ్లో సినిమాకి రావాలి. సో ఇదే సో లక్కీగా మంచి ఫ్రేజెస్ దొరికినాయి, అలాంటి ట్రైలర్సే కట్ చేసాం. సో ఆల్ వెంట్ వెల్. అదే కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సినిమాని కమ్యూనికేట్ చేయడం, అండ్ ఐ లవ్డ్ ఇట్ పర్సనలీ. మీరు అడిగినట్టు ఆయన కూడా అడిగాను, అసలు చాలా టెరిఫిక్గా ఉందండి ఇది. ఫస్ట్ ఓత్ కానీ, ద విజన్ ఆఫ్ భరత్ కానీ, ద జర్నీ ఆఫ్ భరత్, ద సాంగ్ ఆఫ్ భరత్, ఇట్ సౌండెడ్ వెరీ రియల్. ప్రతి పార్ట్లో దెర్ వాజ్ ద క్రియేటివ్ స్టఫ్ ఇన్వాల్వ్డ్. ప్రతి దాంట్లోనూ కొత్తగా సరికొత్తగా, ఎందుకంటే ఇది ఒక సరికొత్త సబ్జెక్ట్ జనాలకి అర్థమయ్యేలాగా. అండ్ ద మెయిన్ థింగ్ వాజ్, ద మెయిన్ అట్రాక్షన్ టిల్ నౌ వాజ్ ద మ్యూజిక్ బిహైండ్ ఇట్. సో ఆల్వేస్ ద రాక్ స్టార్, హీ ఆల్వేస్ గివ్స్ యూ ది బెస్ట్, అండ్ మీ కాంబినేషన్లో ఆల్వేస్. సో నా ఫస్ట్ టైం మేము విన్నప్పుడు టైటిల్ సాంగ్ భరత్ అనే నేను, దిస్ ఈజ్ మీ, ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అంటే మన తెలుగు సినిమాలో మనకు వస్తున్న ట్రాక్స్లో, మనకు వస్తున్న సాంగ్స్లో మీ దగ్గర నుంచి మేము ఇలా ఒక ఓపెనింగ్ సాంగ్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్. హౌ వాజ్ ఇట్? మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆయన దేవిను డైరెక్టర్ గారు కూర్చొని అసలు వేరే సాంగ్ చేశారు ఫస్ట్. ఐ మీన్ ద ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఆల్, దే వెంట్ సాట్ ఫర్ ద మ్యూజిక్ సిట్టింగ్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఈ థీమ్ తర్వాత నేను చెన్నైలో షూటింగ్ అప్పుడు నాకు ఫార్వర్డ్ చేశాడు ఆయన. ఇప్పుడు లిరిక్స్ ఏం లేదు, రఫ్గా ఒక 1 minute థీమ్ మాత్రం. అసలు ఐ వాజ్ బ్లోన్ అవే. ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి, సార్ ఫోన్ చేసి, అసలు అన్బిలీవబుల్గా ఉంది సార్. దేవి అప్పుడు ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్తున్నాడు, దేవికి ఫోన్ చేసి థ్యాంక్ చేశాను. అండ్ వెన్ ఐ హర్డ్ ద ఎంటైర్ సాంగ్ విచ్ జస్ట్ రిలీజ్డ్ a month ago or 20 days ago, దేవికి మెసేజ్ పెట్టాను. ఇన్ మై ఎంటైర్ 24 films, I've been part of 100 songs more, plus 100 songs. This is my best song and written message. I still remember that message which I gave you. Means I felt like that. You know, it's a haunting song, and it's my favorite song. డెఫినెట్లీ హాంటింగ్ సాంగ్. యా, ఎక్కడున్నా ఆ బీట్ ఇంకా లోపల రన్ అవుతూ ఉంటుంది, అండ్ ఇట్ గోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ అలాగే ద మోర్ స్పెషల్ వన్ ఐ లైక్డ్ విత్ ద లిరిక్స్ పార్ట్ వాజ్ ఆల్సో ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తి మనం ప్రతిరోజు నేర్చుకుంటాం ఏదో ఒకటి. నాకు చాలా బాగా తెలుసులే అని అనుకుంటే ఆ రోజు అయిపోయినట్టే. సో ఐ డోంట్ నో అనే వర్డ్ నాకు ఈ స్టోరీలో ఎక్కడొస్తుందో తెలియదు, కానీ ఇట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ది మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్, వాట్ హీ వాంట్స్ టు లర్న్ ఎవ్రీ డే. సో వాట్ ఈస్ దట్ ఐ డోంట్ నో? అది ఒక ఐ డోంట్ నో యాంథమ్ అని ఒకటి ఉందండి. దేవ్ రిటన్ సంథింగ్, ఒక 6 lines ఉంటుంది. అది ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రేజెస్. అది అది ఫస్ట్ అనుకున్నప్పుడే, అంటే ద హైయెస్ట్ ఆఫ్ హిజ్ ఈయన చేసే పాత్ర సినిమాలో, అంటే అంత హైయెస్ట్ ఆఫీస్లో ఉన్న మనిషే ఐ డోంట్ నో అని చెప్పడానికి, అంటే ఇంతకంటే మంచి క్యారెక్టర్ దొరకలే నాకు ఐ డోంట్ నో అని చెప్పడానికి. సో నార్మల్ సినిమాలో హీరో ఐ డోంట్ నో చెప్తే పెద్ద ఇబ్బంది, పెద్ద హెడ్ ఆఫ్ ద స్టేట్ హైయెస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు యునో యు నీడ్ గట్స్ టు సే ఐ డోంట్ నో. బట్ ఐ డోంట్ నో ఇస్ ద బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఎవర్. ఎందుకంటే అసలు ఎవరో ఒక పెద్ద సెయింట్ చెప్పారు, ఈ ప్రపంచంలో ఏ గొడవ అయినా సరే అయినో అయితేనే గొడవ అవుద్ది. అతను అవతలోడు అయినో అంటే నేను అయినో అంటే గొడవే కదా, ఐ డోంట్ నో గొడవే ఉంది. ఇంకా అసలు ప్రపంచంలో యుద్ధాలు కూడా ఆగిపోతాయి ఐ డోంట్ నో వలన, అంత గొప్ప ఫ్రేజ్ అని చెప్పారు ఒకరు. సో అది చాలా అందంగా చెప్పాలనిపించింది ఈ సినిమాలో. అండ్ ద వే సార్ క్యారీడ్ ఇన్ ద సినిమాలో, అదేదో ఒక సిచ్యువేషన్లో కాదు, అది సినిమా అంతా ఇట్స్ అది ట్రావెల్ అవుతుంది. అది ఐ డోంట్ నో, అది టిల్ ది ఎండ్ ఐ డోంట్ నో ఒక పెద్ద కథ ఉంది సినిమాలో. అది ఐ డోంట్ నో అని ఎప్పుడు చెప్తే ఒకసారి ఐ నో అంటారు, ఒకసారి అది కూడా. సో దానికి కూడా కథ ఉంది ఐ డోంట్ నో ఒకటి సినిమాలో. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐ డోంట్ నో ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రేజ్ అసలు ఐ డోంట్ నో అనేది ఎంత బాగుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ పాట వినగానే. కరెక్టే కదా, ఇట్స్ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఆల్ ఎవ్రీ డే అని. సార్ ఓకే, పాటలు ఇదంతా ఇట్స్ ఆల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టోరీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ సాంగ్ నేను అబ్జర్వ్ చేసింది ఇట్స్ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్. బట్ వన్ డౌట్ ఒక ఫస్ట్ కొట్టింది ఏంటంటే, నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా సార్ సీఎంకి? కష్టం కదా, ఆయన అన్ని ప్లేసులకి వెళ్ళలేడు. ఆయన
పాపం ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళలేడు, ఆ అమ్మాయితో ఉండలేడు. ఎలా, హౌ ఇస్ ఇట్ అది పాసిబుల్? నాకు ఫస్ట్ శివ గారు లైన్ చెప్పినప్పుడు పొలిటికల్ ఫిల్మ్ సీఎం అంత అన్నీ ఇదండి, బట్ దీని ఎసెన్స్ ఒక లవ్ స్టోరీ. ఈ సినిమా ఎసెన్స్ ఓకే. అది నేను ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద ఎక్సైట్మెంట్. ఐ వాంట్ ద ఆడియన్స్ టు గో ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ థియేటర్. సో మీరు అన్న డౌటే చాలా మందికి ఉంటుంది, సీఎంకి గర్ల్ ఫ్రెండ్ ఏంటి, సీఎంకి లవ్ ఏంటి, సీఎంకి ఎలా ఉండొచ్చు లేదు, కానీ ఎలా అది ఎలా డీల్ చేస్తారు, చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఎలా ఫైట్ చేస్తాడు, సీఎం వెళ్ళి ఎలా డాన్స్ చేస్తాడు, సీఎంకి లవ్ ఏంటి. ఐ మీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీస్ వెన్ ఎస్పెషలీ వెన్ యూ డీల్ అ ఫిల్మ్ సో జెన్యున్లీ. ఒక పొలిటికల్ వరల్డ్లో తీసుకెళ్ళి అన్ని లాజిక్స్ టైట్గా ఉండే ఒక సినిమా ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మన తెలుగు సినిమాకి మెయిన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఆ రేంజ్ వస్తుంది. ఎక్కడ సి సెంటర్, ఏ సెంటర్ అన్నీ అందరు సాటిస్ఫై అవుతేనే బ్లాక్ బస్టర్స్ అవుతాయి. అండ్ ఐ థింక్ శివ గారు ఇస్ అ మాస్టర్ ఇన్ దట్. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎలా కేర్ఫుల్గా బ్లెండ్ చేయాలో అలా చేసి అందరూ ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది. అంటే ఎంత గొప్ప కథ రాసినా మన ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే దే యాక్సెప్ట్. అది కొంచెం సినిమాటిక్లో పెట్టి తీసుకున్నా పర్లేదని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. బట్ అది తీసుకుంటూనే ఎక్కడో అసలు ఆ రియల్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు రాలా. కానీ అది సినిమా రాని ఫీలింగ్ రాదు మనకి ఏ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్లోనూ. జనరల్గా కొంచెం సినిమాటిక్లో పెట్టి తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది సినిమా అని. బట్ ఈ ఫిల్మ్లో అసలు అది జరగదు. అసలు ఆ ప్రపంచం నుంచి బయటకు తేవడమే కష్టం. అంత బాగా కుదిరినాయి అన్నీ. డెఫినెట్లీ. అంటే లుక్ వైజ్ చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, ది ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఎక్కడ చూస్తున్నా ద హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ నాకు టైటిల్ కంటే ఎక్కువ మహేష్ బాబు గారు కనిపిస్తారు. ఎంత దూరం నుంచి చూస్తున్నా ఆ ఫ్రేమ్ పర్సన్ లైక్ అంటే మహేష్ బాబు గారు కనిపిస్తే చాలు కదా, అది భరత్ అని నేనని అందరికీ తెలుస్తుంది. బట్ ఆ పోస్టర్స్ చూసినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ద ఫస్ట్ వన్ వెన్ ఐ సా మీరు బ్యాగ్తో ఉన్నారు, సెకండ్ చూసినప్పుడు సోడా బాటిల్తో ఉన్నారు, ఆ నెక్స్ట్ చూసినప్పుడు కత్తితో ఉన్నారు. ఇలా శివగారిని అడుగుతాను, సార్ ఈ వేరియేషన్స్ ఎలా వచ్చాయి? బ్యాగ్ కొన్ని మైండ్లో ఉంటాయండి. అది థీమ్ సాంగ్ చేసేటప్పుడు సోడా బాటిల్ మాంటేజ్ ఒకటి కావాలని చెప్పారు ఆయన. అంటే ఆయనకు ఉంటుంది, ఆయనకి ఎక్కడో వస్తుంది సీఎం సోడా బాటిల్ తాగుతుంటే పోస్టర్లో. అది మహేష్ బాబు గారు అయితే ఇంకా బాగుంటుంది. అంటే పైగా ఒక చిన్న ఐటమ్ ఫిక్స్ అయినా అండి అది కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలి. అది లేకపోతే అది తెలిసిపోతుంది మనకి ఐటమ్ అని. బట్ అది ఎంత అందంగా సమకూర్ని ఉంటాయి అన్నీ. అదే అండి, అదే మీరు ద జర్నీ ఆఫ్ భారత్ కరెక్ట్గా చూస్తే కనుక ఎందుకు సోడా తాగాల్సి వస్తుంది, ఎందుకు కత్తి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకు బ్యాగ్ పెట్టుకోవాల్సి వస్తుంది, పర్ఫెక్ట్ ఫ్లో. అందులో ఆ వేరియేషన్స్ ఉన్నాయి. అది ఆన్ స్క్రీన్ ఎగ్జైట్మెంట్. ఎలా అసలు నాగలి కూడా పట్టుకోవడం, ఎవ్రీథింగ్. అవును. సో ఎలాగో బీచ్ తెలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఈసారి మామిడి తోట ఫైట్ ఏమన్నా దానికన్నా పెద్ద బికాజ్ ఆల్వేస్ స్పెషల్. మీ పిక్చర్స్లో మేము చూసాం, ఇస్ ఆల్వేస్ వన్ స్పెషల్ ఫైట్. అది మీ చాలా ఫేవరెట్ అని మాకు తెలుస్తుంది అనమాట, ఆ పిక్చరైజేషన్ బట్టి దీన్ని బట్టి. సో భరత్ అనే నేనులో అంటే ఈ సినిమాలో ఎక్కువ హోంవర్క్ చేసింది యాక్షనే. ఎందుకంటే చాలా కష్టం యాక్షన్ చేయటం. నా ఫస్ట్ డౌట్ కథ విన్నప్పుడు కూడా నేను ఒకటే అడిగా, ఫైట్స్ ఎలా వస్తాయి సార్ సినిమాలో? అంటే ఇప్పుడు కరెక్ట్ లాజిక్గా ఆయన నరేట్ చేసినప్పుడు ఫైట్ ఎలా వస్తుందో ఒకటే అడిగాను. ఆయనకి వన్స్ నరేషన్ చెప్పగానే ఐ వాజ్ బ్లోన్ అవే. బికాజ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా కథని ఫాలో అవుతూ యాక్షన్ రావడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. And I'm sure the audience will love it. Yeah, Bharat has to fight. It's not about has to fight, they love him fighting. We want you to fight. We want to see you fighting. And మ్యూజిక్ అండ్ art ఇలా ఉన్న తర్వాత మెయిన్ థింగ్ వీటిలన్నింటినీ ఒక టీమ్ కింద అరేంజ్ చేస్తున్నప్పుడు వన్ బ్యూటిఫుల్ థింగ్ నేను చూసింది ఓవర్ ది సోషల్ మీడియా, మీరు టీమ్ మెంబర్స్కి ఫోన్ గిఫ్ట్ చేయడం. ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. ఫోన్ అన్ని గిఫ్ట్స్ కింద వెళ్ళడం అని. I think the bonding between the actors and the team should always be great and అనిపిస్తుంది. See, that I have to give it to sir. I mean, I've also messaged him because I think usually, I mean, I don't want to say this, but usually the direction department can ఏంటంటే they'll try to confuse you. ఎక్కడన్నా వచ్చి అంటే ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్ ఆల్సో. పాపం ఆ ఓవర్ ఎంతూజియాజంలో ఎక్కడో కరెక్ట్గా డైరెక్టర్ యాక్టర్ కరెక్ట్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కదన్నప్పుడు ఈ డౌట్ ఆ డౌట్ ఏవో చెప్పి నా ఎక్స్పీరియన్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ దట్ హిస్ డైరెక్షన్ టీమ్ వర్ టోటలీ దేర్. దే న్యూ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ మేబీ ఆల్ హిస్ టీమ్స్ అలా దట్. బట్ ఈ టీంలో ఐ ఫెల్ట్ వెరీ వెరీ క్లోజ్ టు దెమ్ బికాజ్ దే ఎన్హాన్స్డ్ the experience for me, and I really wanted to
గివ్ దెమ్ అ గిఫ్ట్. మా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఎమోషనల్ అయిపోయారు ఆ రోజు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు ఒక ఎత్తు. నేనేమో పోస్ట్లో ఉన్నాను అక్కడ ఆర్ఆర్ అప్పుడు. అక్కడేమో టెన్షన్గా ఉంది, ఇంకా వర్క్స్ అవ్వాలని. సార్ ఏమైనా పట్టకుండా ఫోన్ చేసి, సార్ ఇంకెవరికి ఇవ్వాలి, ఆటో వాళ్ళు కూడా ఇవ్వాలి సార్, ఏమి ఇవ్వాలి అని అంటే నాకేమో అక్కడ వర్క్ టెన్షన్, సార్ ఏమో గిఫ్ట్ టెన్షన్లో. ఐ ఫీల్ సో నైస్. అండ్ ఇట్ వాజ్ అ న్యూ టీమ్ అని విన్నాను నేను. ఐ థింక్ ప్రీవియస్ పిక్చర్స్ ఈ యంగ్ టీమ్ని పిక్ చేసుకున్నారు మీరు ఈ సినిమా కోసం, కంప్లీట్ ఫ్రెష్ టీమ్. అంటే దీనికోసం సెపరేట్గా పిక్ చేసింది ఏం లేదు. జనరల్గా కొందరు వెళ్తారు, వాళ్ళకి కొంచెం నేర్చుకుంటారు, వాళ్ళు ట్రయల్స్ చేసుకుంటారు. సో అలా చేరిన వాళ్ళే, కాకపోతే అందరూ కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ చేరారు. బట్ నాకు ఎందుకో వాళ్ళు బాగా నచ్చారు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్టర్ గారు, హీరో గారు అని ఉండదు అసలు. అందరు 25 బిలో, వాళ్ళు వచ్చి ఏదని చెప్పేయగలరు. దట్స్ ద బ్యూటీ. టక్కన రూమ్లోకి వచ్చేసి, సార్ ఇలా చేద్దాం అని. ఇన్నోసెన్స్ ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది. బట్ ఐ లవ్డ్ ఇట్. అది చాలా అందం. అది సార్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా, ఏదో మాడేస్తుంటుంది సార్, ఏం డౌట్ అడగటం, అది ఇన్నోసెన్స్ వాళ్ళది, అవసరం. అది కరెంట్ బయట ఏం జరుగుతుంది మనకి చెక్ పాయింట్స్ అవసరం అండి. నేను అడగంగానే వాళ్ళు ఏమని చెప్తారు, నేను చెప్పంగానే వాళ్ళు కరెక్టే సార్ అంటారు. అంటే ఇప్పుడు యూ కెన్ టేక్ ఇట్స్ జనరల్ ఒక డిబేట్ ఉండాలి ఎక్కడన్నా. సో వాళ్ళు అడిగిన డౌట్కి నేను ఎందుకు ఇలా చేశాను, ఇప్పుడు నీ డౌట్ క్లియర్ కదా అని నేను చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది. కుర్రాళ్ళే డౌట్ చెప్పినప్పుడు నేను ఎన్నేళ్ళు సినిమాలో ఉన్నప్పుడు నాకు చాలా తెలుసు. అంటే ఇట్స్ నాట్ దట్ అండి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా జెన్యున్గా చెప్పిందంటే మనకు అర్థం ఉంది. బట్ కరెక్ట్ అని మనం చెప్పాం మళ్ళీ అని, మళ్ళీ కరెక్ట్గా మనం చేసుకుంటూ పోతాం. అంతే కదా. సార్ ఒక్కోసారి 3-4 టేక్స్ చేస్తారు. బాగున్న తర్వాత ఇది ఓకే అండి, ఇంకొకటి చేస్తాను, వేరే వేసినాను. అది స్టాండర్డ్ డైలాగు శ్రీమంతుడి నుంచి. సార్ వరపదం ఏంటంటే, సార్ బాగుంది సార్, ఓకే అన్నా అనుకోండి, ఇది ఓకే సార్ ఇంకొకటి అని అంటారు. ఇది ఓకే కానీ ఇంకొకటి, అది స్టాండర్డ్ డైలాగ్ ఇంకా మాకు సినిమాలో. సో అసిస్టెంట్ డైరెక్టర్లు ఏంటంటే, కొందరికి ఒక్కొక్కళ్ళకి ఆ పాత టేక్ నచ్చేస్తుంది. వాళ్ళు నా దగ్గరికి చేరి, అదిరిపోయింది సార్. సార్ వచ్చి సార్ ఈ టేక్ అదిరిపోయింది అన్నారు. వాళ్ళు ఏంటంటే ముందు టేక్లో ఉంటారు, వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. సార్ అదొకే, అది ఎక్కడో విని నాన్న అన్నీ అన్నాను, టేక్ నెంబర్ గుర్తుంది నాకు, ఈ టేక్ అంటే ఇందులో కొత్త వేరియేషన్ ఉంటారు. ఇది వాళ్ళ మాకు సెట్లో. ఇలాంటి ఒక సబ్జెక్ట్ అంటే అలాంటి ఒక టీం మీ దగ్గర ఉన్నప్పుడు, అండ్ ఇలాంటి వండర్ఫుల్ యాక్టర్స్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు, డెఫినెట్లీ ఇలాంటి ఒక సబ్జెక్ట్కి రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. దట్ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ థింగ్స్, చాలా విషయాలు ఉంటాయి. వేటిని కవర్ చేస్తున్నాం, వేటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. అది ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. అది నిజంగా రీసెర్చ్ చాలా కష్టమైనది కదా. అది రిసర్చ్ కష్టం ఈజీ పక్కన పెడితే యూ నీడ్ టు రీసెర్చ్ అలాట్. అండ్ సో ఆ స్క్రిప్ట్ నుంచి ఆయన చాలా చేశారు, అది ఆయనే చెప్పాలి. అంటే లక్కీగా టీం కూడా అలాంటి టీం అండి, మొత్తం యంగ్స్టర్స్ కదండి. లక్కీగా ఇవాళ కొంచెం గూగుల్ ఉంది, సో అసలు బేసిక్ డేటా వస్తుంది. అండ్ నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్టే నాకు అది ఫాలో అవటం, కరెంట్ అఫైర్స్. సో మన దగ్గర బేసిక్ డేటా ఉంది, బట్ మోర్ అథెంటిక్గా ఉండాలి కాబట్టి ఐ వెంట్ టు మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్, కొందరు రిటైర్డ్, కొందరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు. వి వెంట్ ఆల్ ది వే టు ఢిల్లీ టు మీట్ సమ్ ఆఫీసర్స్. అక్కడికి వెళ్ళి ఆయనతో కూర్చొని వాళ్ళేమో కొంచెం టెన్షన్ పడ్డారు, ఏంటమ్మా ఏ కాంట్రవర్సీ ఏం లేవు కదా అని. ఏం లేదు సార్, జస్ట్ తెలుసుకుందామని అని. అండ్ జేపీ గారి దగ్గరికి వెళ్ళాను, 2 times వెళ్ళాను ఆయన దగ్గరికి. అండ్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అసలు ఆయన. అండ్ వీ వెంట్ టు సమ్ పొలిటీషియన్స్ ఆల్సో, చాలామంది పొలిటీషియన్స్, అన్ని పార్టీల పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి కలిసాము. వాళ్ళు కూడా అమ్మ ఏం లేదు అసలు ఏం లేదు సార్, సరదా తెలుసుకుందామని. సో ఇంత డేటా కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకొని అన్నీ మ్యాచ్ అయ్యి లాట్ ఆఫ్ వర్క్ అండి. బట్ చాలా ఆనందం వేసింది. అంటే ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడే ఇలాంటి మా కమర్షియల్ సినిమా అనుకోండి, ఒక రూమ్లో కూర్చొని 4 గోడల మధ్యలో మనం రాసుకుందే వేదం, దానికి పెద్ద లాజిక్స్ ఉండో, ఇబ్బంది లేదు. బట్ దీనికి ఎంటైర్ టీమ్ కానీ అంటే ఎక్కడ ఆయన స్ట్రెంత్ కూడా అండి, వెన్ యూ డూ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక కమర్షియల్ ఫిల్మే చేస్తున్నాం, ద రీసెర్చ్ విల్ జస్ట్ హెల్ప్ యూ. అందుకే కానీ డీటెయిల్డ్గా వెళ్ళిపోయి ఇంత రీసెర్చ్ చేసాం కదా అని మొత్తం మన ఈ సినిమాలో పెట్టేది చాలా ఈజీ టు డూ దట్ మిస్టేక్. అండ్ సో ద రీసెర్చ్ వాజ్ జస్ట్ టు హెల్ప్ హిమ్ టు క్రియేట్ దట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్, టు క్రియేట్ దట్ పొలిటికల్ వర్డ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ విచ్ ఈస్ ట్రైంగ్ టు నరేట్. దట్స్ హిస్ స్ట్రెంత్. అంటే మొత్తం లేకపోతే మనం రీసెర్చ్ చేసాం కదా అని పెడితే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి తప్ప సినిమాలో ఇంకేం ఉండదు సినిమాలో.
No, it's true. It is. Because అంత రిసర్చ్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే. కథకి తగ్గట్టు దొరకాలి ఆ పాయింట్ అని, లేదా వాట్ యు సే ఇన్ అదర్ వర్డ్స్ డాక్యుమెంటరీ తీసినట్టు అయిపోతుంది, మొత్తం తెలుసుకున్నంత షూట్ చేసి. పైగా 100 ఇష్యూస్ ఉన్నాయి కదండి, దానికి అసలు అంతులేని సబ్జెక్ట్ ఇది. మనం వెళ్ళి మనం రీసెర్చ్ చేసినప్పుడు అందరూ చెప్తారు ఒక్కొక్కళ్ళు. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇందులోంచి బెస్ట్ ఏంటి, ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఏది కాంట్రవర్సీ అవ్వదు, అండ్ ఏది ఒక దాని తర్వాత దానికి ఫ్లో ఏది బాగుంటుంది, వాటిలోంచి పిక్ చేసుకోవటం చాలా కష్టమైన పని. సో అక్కడ టీం అందరం కూర్చొని నిజంగా చాలా బాగా హెల్ప్ అయింది. ఇట్స్ వండర్ఫుల్ టీమ్. అండ్ ఆల్సో ప్రతి థింగ్ అంటే ద టెక్నీషియన్, ద సినిమాటోగ్రాఫర్, ఆయన బ్యూటీని, మీ డ్రీమ్ని మా దాకా తీసుకురావడానికి ద మెయిన్ ఐ. సో ఆయన చూపించిన విధానం అండ్ ఇట్ వాస్ స్పెక్టాక్యులర్. అండ్ స్పెషల్లీ ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఎంటైర్ టీమ్ అండి. వీ హ్యాడ్ అన్ అమేజింగ్ టీమ్. Both the DOPs, Ravi K. Chandran garu, Thiru. At the same time, the art director, Suresh, unbelievable. I'd like to give credit to the VFX team, the VFX supervisor, Yugandhar. Because ఇవన్నీ చేసినప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ చేసినప్పుడు చాలా జెన్యున్గా ఉండాలి VFX. అది అండ్ వాళ్ళ వర్క్ అనేది నాకు తెలిసి చాలా మోస్ట్ హార్డ్ వర్క్. అది నిన్న నైట్ దాకా పనిచేస్తూనే ఉన్నారు, ఇంకా రెండరింగ్ పెడతానే ఉన్నారు. అండ్ నాన్ స్టాప్ ఇక 24 hours పనిచేస్తూనే ఉంటారు. అది ఎవరికి తెలియని విషయం. సో ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ క్రెడిట్. అండ్ అందరు టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఐ లైక్ వాజ్ స్టైలింగ్. ఎందుకంటే సీఎంని మేము అట్లా చూడడం అంటే మామూలుగా చూడడం వైట్ అండ్ వైట్లో చూస్తాం, లేకపోతే ధోతీలో చూస్తాం. హీ హ్యాడ్ అ లుక్ టెస్ట్ ఇన్ బాంబే. అప్పుడు నేను ఎక్కడ చిన్న హాలిడేకి వెళ్ళినప్పుడు తిరిగి బాంబేకి వస్తే బాంబేలో చేద్దాం అన్నట్టుగానే ఆయన బాంబేకి వచ్చారు. వచ్చి ఒక సింపుల్గా టక్ చేసి ఒక ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చాను. ఫస్ట్ బేసిక్ ఒక ఫోటోగ్రాఫ్ తీయడం. సో ఆమె ఇమీడియట్ ఫిక్స్ అయిపోయి ఇదే లుక్, నాకు ఇదే కావాలి అంటే ఎక్కడో దట్ హీ వాజ్ నన్ను చూడంగానే ఒక సీఎం అనేసారు ఆయనే, సీఎం లాగా ఉంది సార్, నాకు ఇదే కావాలి. సో ఇన్ హిస్ మైండ్ ద క్యారెక్టర్ వాట్ హీఈస్ రిటన్, సో దట్ క్లారిటీ హీ హ్యాడ్. సో దట్ మేక్స్ మై జాబ్ అండ్ ద స్టైలిస్ట్ జాబ్ వెరీ ఈజీ. సో వెన్ దట్ మచ్ ఆఫ్ క్లారిటీ ఈస్ దేర్. అంటే యంగ్ సీఎం అలా ఉండాలి అని మేము కోరుకుంటాం. వీ ఆల్వేస్ థింక్, మేము చూసినప్పుడు చదువుతున్నప్పుడు కానీ టీవీ చూసినప్పుడు, విష్ వీ హ్యాడ్ అన్ యంగ్ సీఎం. ఒక ఇలా ఇప్పుడు వాళ్ళు వండర్ఫుల్ దే వర్క్, కానీ మనకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా. సో అది ఇలా మహేష్ బాబు గారి రూపంలో అట్లా ఇలా ఫార్మల్స్ వేసుకుని టక్ వేసుకుని నీట్గా ఫ్లాట్ టమీ 6 pack నీట్గా ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇట్ లుక్స్ సో గుడ్, చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ద సాంగ్స్ వైజ్ ఆల్సో ఐ థింక్ ద స్టైలింగ్ వైజ్ కానీ ఐ థింక్ వైజ్ ఇట్ లుక్స్ వెరీ స్పెషల్, వెరీ స్టైలిష్. అండ్ అన్నిటికంటే ముఖ్యం మేమందరం ఫాలో అయ్యేది, మేమందరం అర్థమయ్యేది, మాకు మహేష్ బాబు గారు ఎలాంటి కాస్ట్యూమ్ అయినా క్యారీ చేస్తారు. సింపుల్ షర్ట్ దగ్గర నుంచి ఫుల్లీ ప్రింటెడ్ జాకెట్, ఐవ్ సీన్ ఇన్ వన్ సాంగ్, డ్యూయట్ సాంగ్లో ఫుల్లీ ప్రింటెడ్ జాకెట్తో వస్తారు మీరు. చాలా ఈజీగా, చాలా క్యాజువల్గా. మిగతా కొంచెం కంగారు పడాలేమో అనిపిస్తుంది నాకు. బట్ ఆయనకి బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ కుడ్ టెల్ దట్ వసుమతి సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో 4 daysలో వచ్చాడే స్వామి షూటింగ్ చేయబోతుంది. సో ఆ పంచ్ అనేది ట్రై చేయాలి. నేను దాన్ని పుష్ చేస్తున్నాను, ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను. ఫైనల్గా అది ట్రై చేయాల్సిన రోజు వచ్చేసింది. ఎందుకంటే 3 daysలో షూటింగ్ చేస్తాను. మేకప్ హోంవర్క్ పుష్ చేసిన మెల్లగా మేకప్ అది వేయంగానే ఐ కాల్డ్ హిమ్, హీ కేమ్ అండ్ ఐ కుడ్ సీ ద ఎక్సైట్మెంట్ ఇన్ హిస్ ఫేస్. అంటే అందరం వెయిటింగ్ 1 week నుంచి. పాపం సార్ కాస్ట్యూమర్ ఏమో, సార్ నేను అడిగితే చేద్దాంలే అంటారు, కొంచెం మీరు అడగండి సార్ అని. అంటే పంచకి ఏం ఆల్టరేషన్ ఉంటుందని, పంచ కట్టడమే కదా, దానికి ఆల్టరేషన్ అనేది ప్యాంట్ షర్ట్ అంటే చేయాలి. అంటే అతనికి ముచ్చట అంటే ఒకసారి చూసేద్దాం ఒకసారి ఆ లుక్ వచ్చేది. అవును అవును. అండ్ అదే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అందరూ ఎగ్జైట్ అయ్యారు ఆ లుక్కి వెన్ ద లుక్ వాజ్ రిలీజ్డ్. అండ్ చాలా చక్కగా అందంగా అండ్ సార్ కలర్కి అందానికి కరెక్ట్గా. టు బి ఆనెస్ట్, ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్. అంటే నేను పంచనంగానే ఇప్పుడు కట్టుకుంటాం సరే, వెళ్తాం, ఎలా ఇబ్బంది, అంతమంది నడుస్తాం ఏంటి అని ఉంటుంది కదా, మోడర్న్గా పెరిగాం అందరం. బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ ఫ్రమ్ ద వే హీ డిజైన్డ్ దట్ లుక్. అండ్ ఉగాది రోజు ఆ పోస్టర్ రిలీజ్ చేసాం. అండ్ ద రెస్పాన్సెస్ నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సెస్. అంటే దట్స్ ద పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్ ఐ థింక్. అండ్ రియలీ హ్యాపీ. సార్ ఫస్ట్ ఆ కాస్ట్యూమ్ వేసుకుని వస్తున్నప్పుడు అది కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. ఒక సైడ్ అలా ఎత్తి పెట్టుకొని వచ్చారు. అది వచ్చినప్పుడు నేను అన్నా, అదే సార్ అన్న, దానికి మనం కొత్తగా నేర్పాల్సిన పని లేదు, అలా పట్టుకున్నారు సార్. అలాగే పట్టుకోవాలి టేక్లో కూడా.
అదంతా మన బాడీలో ఉంటుంది అది. ఎస్ చాలా చోట్ల సోషల్ మీడియాలో చూసాం అనమాట. దేవర్ సో మెనీ మేమ్స్. నాన్నగారిది ఫోటో ఆయన పంచి కట్టుకుని సేమ్ అలా ఉన్నది, ఆయన నాగలు పట్టుకున్న పిక్చర్ని మీరు నాగలు I saw that and they forwarded. I mean, it's amazing, isn't it? Social media. The possibilities, what all they do. ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి కొలాజ్ పెట్టి నేను థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అది చూడంగానే. చాలా మెమరబుల్గా కూడా ఉంటాయి. ఐ స్టిల్ రిమెంబర్ అది నేను దండం పెట్టే పక్కనే ఆయన కూడా ఇలా పెడుతున్నారు. అది ఒక మిరకల్ లాగా అనిపించింది నాకు. వండర్ఫుల్. ఎందుకంటే అండ్ స్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పీపుల్ హూ ఫాలో ఫ్యాన్స్ నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ వర్క్ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నది నాకు చాలా ఆనందం అనిపించింది. దగ్గరగా కొన్ని 5,000 మంది వరకు మీ దగ్గరికి రావడం, మీరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఇవ్వడం షూటింగ్ దగ్గర. ఇదే సాంగ్ అప్పుడు అనుకుంటున్నా సార్. అవునండి, వచ్చాడు ఈ సాంగ్ అప్పుడు ఫ్యాన్స్ అందరు రావడం, ఆల్ ఏజ్ గ్రూప్స్ రావడం, ఇంకా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఐ couldn't believe and it was one of the most memorable experiences. నేను ఎప్పుడు అంటే ఐ విల్ ఆల్వేస్ మీట్ దెమ్, గివ్ ఫోటోగ్రాఫ్స్, బట్ ఇలా ఎప్పుడు చేయలే. ఐ మీన్ ఐ డెంట్ నో ఇట్ వాస్ సో ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి 1 గంట 2 గంటలు వెయిట్ చేసి స్నాప్ తీసుకొని వాళ్ళకి అంత ఆనందం వచ్చిందంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ ఐ మేక్ షూర్ ఐ డూ మోర్ స్టఫ్ లైక్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. నాకు కూడా కాల్ చేయబుద్ది కాలేదు, ఎందుకంటే ఒక సైడ్ సాంగ్ సెట్ వాళ్ళు ఇటువైపు రాకుండా సెపరేట్గా ఒక చోట అరేంజ్ చేసుకున్నారు సార్ వాళ్ళ టీమ్. సో ఆ సెషన్ పూర్తి చేసి షూటింగ్కి రావాలి. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు. మరి లేట్ నైట్ దాకా వెళ్ళలేం కదా సార్, 2 వరకే షూట్ చేయగలం. వీలైతే కొంచెం ముందు ముగిద్దామని. సో సార్ ఎర్లీగా వస్తే స్టార్ట్ చేయొచ్చు అని. బట్ ఎవరికి అసలు కాల్ చేయబుద్ది కాల. అంటే ఏదో వేరే పని అయితే ఓకే. ఫ్యాన్స్ ఏమో నేను కారులో షూటింగ్కి వస్తున్నప్పుడే ఈవినింగ్ ఓల్డ్ మంది బయట వెయిటింగ్, ఇంకా లోపలికి వెళ్దామని బాధేసేది. అంటే మనం షార్ట్ రెడీ అన్న దానికోసం అని చెప్పి బయటకి ఎంతమంది ఉన్నారు, సరే ఇంకో పావు గంటకి చేద్దాం, ఇంకో పావు గంటకి చేద్దాం అని చాలా బాగా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఒక పిక్చర్ అది లైఫ్ టైం మెమరీ, వాళ్ళకి ఒక పిక్చర్ సార్తో దిగడం అని. సో అలా ప్రతి ఒక్కరికి మీరు పిక్చర్ ఇవ్వడం, అంతమందికి ఇవ్వడం. అండ్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాస్ వెరీ సింపుల్ అండి. ఐ జస్ట్ హ్యాడ్ టు స్టాండ్ దేర్ ఫర్ 1 hour 15 minutes ఫర్ డూ ఇట్ ఫర్ 4 days. బట్ ఇంతకాలం ఎందుకు చేయలేదా అనిపించింది ఫస్ట్ టైం. అంటే ఆల్వేస్ దే యూస్ టు కమ్ టు మీ ఆన్ ద సెట్స్, షూటింగ్ అవగానే షూటింగ్ డ్రెస్ మామూలు మన క్యాజువల్ డ్రెస్ వేసి ఫోటోలు ఇచ్చి వెళ్తూ ఉంటాను. ఐ నెవర్ ఎంకరేజ్ దిస్ బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ లైవ్స్. నా సినిమాకి ఒక టికెట్ కొనుక్కొని నా సినిమా చూస్తే చాలు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని ఎప్పుడు. బట్ వెన్ ఐ సా ద రియాక్షన్స్, వెన్ ఐ సా ద హ్యాపీనెస్ వాట్ ఇట్ గాట్ ఎమోషనల్ మిమ్మల్ని చూసి ఐ డెఫినెట్లీ మేక్ దిస్ ఇంటూ అ రెగ్యులర్ రొటీన్. చాలా హ్యాపీ న్యూస్ వాళ్ళందరికీ. అండ్ నిజంగా అంటే సోషల్ నెట్వర్కింగ్స్లో కూడా అన్నింటిలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో మీరు పెట్టే ప్రతి పోస్ట్కి దే కమెంట్, ప్రతిదీ వాళ్ళు పెడుతూ దాన్ని ప్రమోట్ చేస్తూ షేర్ చేస్తూ అందరికీ స్ప్రెడ్ చేయడం. దే డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. నిజంగా అందరూ వండర్ఫుల్. అండ్ సార్ ఫైనలీ వన్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్. వీ స్పోక్ అబౌట్ ఇట్ బిఫోర్ ఆల్సో. నేను మీతో ఇంటరాక్ట్ భరత్ అనే నేను సినిమా ముందు వరకు పాలిటిక్స్ గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు అంతగా తెలియదు దాని గురించి నేను అన్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ మీరు మినిస్టర్ అయ్యి ఉండక్కర్లే, పాలిటిక్స్లోనే ఉండక్కర్లే, టు డూ ద సర్వీస్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. చాలామంది పిల్లల ఆపరేషన్ దగ్గర నుంచి ఊరిని దత్తత తీసుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ. బట్ ఈ సినిమా చేశాక ఏమైనా లైట్గా థాట్స్ వచ్చాయి? అంటే 1 year ట్రావెల్ చేశారు. లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఐ గాట్ అండి థ్యాంక్స్ టు శివ గారు స్క్రిప్ట్ అండ్ ద రీసెర్చ్ హీస్ డన్. అంటే ప్రతిదీ లాజిక్స్ టైట్గా ఉంటాయి ఇలాంటి సినిమా చేసేటప్పుడు. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు నాకు డౌట్లు వస్తే ఆయన ఒక స్టూడెంట్ అడిగినట్టు అడిగేవాడిని, ఇది ఇలా జరుగుద్ది అని ఇలా. ఇంకా ఆయన మొత్తం రీసెర్చ్ చేసి అన్నీ చెప్తూ ఉంటారు కదా. ఓకే. సో ఐ లెర్న్ట్ అ లాట్. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ విచ్ ఐ లెర్న్ట్ ఇస్ పాలిటిక్స్ అనేది దూరంగా ఉండేవాడిని, కానీ ఇట్స్ అ గ్రేట్ జాబ్ ద లీడర్స్ ఆర్ డూయింగ్, ద రెస్పాన్సిబిలిటీస్ దే హ్యావ్. ఒక స్టేట్, ఒక సీఎం జాబ్ అనేది ఇట్ ఈస్ ద మైండ్ బ్లోయింగ్ జాబ్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ జాబ్ ఎవర్. ఒక స్టేట్ని, ఒక పాపులేషన్ని, ఒక దానికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంటుంది అనుకుంటా. సో బికాస్ హ్యావింగ్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ a year and a half, the knowledge which I got is tremendous. Politics is still not my cup of tea. Entertainment, cinema అనేది నా లైఫ్. బట్ ఐఎమ్ క్యూరియస్ నౌ. సో డెఫినెట్లీ ఇంతకుముందు న్యూస్ పేపర్ స్పోర్ట్స్ సెక్షన్ చదివేవాడిని, ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కూడా చదవాలనిపిస్తుంది. ఫ్రంట్ పేజ్ కూడా చూడాలనిపిస్తుంది. దీని గురించి నాకు తెలుసు, దీని గురించి
అండ్ టీవీలో కూడా అసెంబ్లీ సెషన్స్ ఏమైనా వస్తే యుల్ బి వాచింగ్ ఇట్. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఈ కార్నర్ నుంచి నేను ఇలాగే మాట్లాడాను. అది ఒక స్టాండర్డ్ అండి. న్యూస్ పేపర్ రాగానే స్పోర్ట్స్ సెక్షన్, కాఫీ తాగి మూసేసి బట్ ఇంకోటి యాడ్ అయ్యింది అనమాట ఇప్పుడు మీకు న్యూస్ పేపర్లో. అండ్ సార్, ఫర్ సపోజ్ ఆన్ అ ఫన్ ఇయర్ నోట్, మీరు చీఫ్ మినిస్టర్ అయితే మీ క్యాబినెట్లో మినిస్టర్స్ అందరూ ఐడియా వచ్చేసి ఉంటారు మీకు. ఒక్కొక్కరికి ఏమైనా మినిస్ట్రీ ఇస్తే ఏమి ఇస్తారు? కొట్టాల్సి గారికి ఏం మినిస్ట్రీ ఇస్తారు? అలాంటి జోక్ వద్దు. ఎందుకంటే మేము అంటే I don't want to take the essence away from our film just for that. Because if you've noticed, we've been very true with the way we've been communicating. I'm very proud for portraying this character. I think it's ఇంతవరకు ఇంత స్ట్రాంగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్ నేను చేయలేదు ఇప్పుడు. ప్లేయింగ్ దిస్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ అ జోక్. అండ్ ఐ థింక్ శివ గారు వాజ్ ద వే హీ పోర్ట్రేడ్ మీ, హీ పుల్డ్ ఇట్ ఆఫ్. అదర్వైజ్ దట్ ఆర్ టీజర్కి రెస్పాన్స్ కానీ, ద జర్నీ ఆఫ్ భారత్కి వచ్చిన రెస్పాన్స్ కానీ ట్రెమెండస్. సో సమ్వేర్ ఎక్కడ రిలేట్ అయిపోయారు టు ద సేమ్ క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రీ రిలీజ్ బజ్ ఇంతవరకు నా కెరీర్లోనే ఇలా ఎప్పుడు లేదు. So I think because of our combination after Srimanthuru we are coming, or with the content which we showed them till now. So we are all very very excited and eagerly waiting for the release of film. డెఫినెట్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఈ పిక్చర్ గురించి. అండ్ ఆ బజ్ కూడా మీరు అన్నట్టు ఓవర్సీస్లో కూడా ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీమియర్స్తో, అతిపెద్ద రిలీజ్తో భరత్ అనే నేను ముందుకు వస్తుంది. సో మీ ఇద్దరికి అండ్ అలాగే ద హోల్ టీమ్కి మా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాను కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.